బాసర ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాసర ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ పై చర్చించారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు. మాస్టర్ ప్లాన్ పై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం. ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలను తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలన్నారు సీఎం. భవిష్యత్ అవసరాలను రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలను తీసుకోవాలన్నారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలను తీసుకోవాలన్నారు సీఎం. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు. తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలన్నారు సీఎం. ఇక ఈ నెల 6న బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం. 225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు రేవంత్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. రైట్ అజయ్, చెప్పండి. బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేష్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, అలాగే వీరు నరేంద్ర రెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణ, ప్రిన్సిపల్ సెక్రటరీలు, దేవాదాయ శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ, వీరందరూ కూడా ఏదైతే ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ పై వినూత్నంగా చర్చ జరిగింది. ఈ చర్చలో సీఎం రేవంత్ రెడ్డి తన కీలకమైనటువంటి ఏదైతే సూచనలు అటు అధికారులకు అలాగే మంత్రి వ్యవహారాలకు సూచించినట్టు కూడా ఏదైనా తెలుస్తుంది. ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ సంబంధించి ఏదైతే అధికారులకు సూచనలు ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. సో మన దిశలో ఈ నెల 6వ తేదీన బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. సో 225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆలయానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది, ఎలా రూపొందించారు, అక్కడ ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు, భక్తులకు ఎలాంటి అవసరం కలగకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఇలాంటి అనేక విషయాలు కూడా ఏదైతే ఉన్న అధికారులను దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులను ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులతో పాటు చేసినటువంటి సూచనలు చూసినట్టే భక్తులకు భక్తుల విశ్వాసాలకు గౌరవిస్తూ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలని చెప్పి, అలాగే భవిష్యత్తు అవసరాలకు రద్దీని దృష్టిలో ఉంచుకొని కూడా విశాలమైన రోడ్లు ఉండేలా తీసుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అటు అధికారులకు ఏదైతే సూచించడం కూడా జరిగింది. ఆలయ పరిసరాల్లో ఈ వాహనాలు మాత్రమే ఎక్కువ వినియోగించాలి, పొల్యూషన్ సంబంధించిన సమస్య రాకుండా ఉండాలి. ఆలయం చుట్టుపక్కల కూడా భక్తులందరూ కూడా ఏదైతే భక్తులతో వస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. ఈ నేపథ్యంలో ఎక్కువగా కూడా పొల్యూషన్ రాకుండా ఉండాలంటే ఈవీ వెహికల్స్ ఎక్కువగా వినియోగించాలని చెప్పి ఒక సూచన చేశారు. అలాగే ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినంగా చేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ఆలయానికి సంబంధించి భక్తులకు సంబంధించి ఎలాంటి భంగం కలగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉంటే అవి కఠినంగానే తీసుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. తిరుమల తరహాలో అక్కడ ఏ రాజకీయ పార్టీకి అంటే రాజకీయాలకు అతీతంగా రాజకీయ కార్యక్రమాలు జరగకుండా నిబంధనలు ఉండేలాగా తీసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అధికారులు సో ఈ నెల 6వ తేదీ అంటే 8 సోమవారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. థ్యాంక్ యూ అజయ్.